ఆర్థిక స్తోమత సృష్టించడం నా దృష్టిలో సంపద. అది అసలు మీరు ఏం సాధించారు, ఏం చేయగలిగారని ఈ 5 ఏళ్లలో. నెక్స్ట్ 5 ఏళ్లలో భారతదేశం కూడా సాధించలేదు సార్. 100 సంవత్సరాలైనా భారతదేశానికి సంబంధించి ఎట్లా సంపద సార్? మీరు అన్నట్టు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు రాకముందు అప్పు ఎంత? 48 లక్షల కోట్లు. ఇప్పుడు అప్పు ఎంత? సంవత్సరానికి 12 లక్షల కోట్లు చేశారు. అంటే దాదాపుగా 1,60,000 కోట్లు 1,40,000 కోట్లు అదనంగా. దానివల్ల బోలెడు మౌలిక సదుపాయాలు వచ్చినాయి, ఎయిర్పోర్ట్లు వచ్చినాయి. కాదండి, మెడికల్ కాలేజీలకు డబ్బులు ఏమన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తారు? మరి కేంద్ర ప్రభుత్వం ఏమండి, మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది డబ్బులు. కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది సార్ మెడికల్ కాలేజీలకు సంబంధించి. ల్యాండ్ కొనేదానికి సంబంధించి కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఇక్కడ కడుతున్న 4 పోర్టులో ఒక్క పోర్టులో కూడా వాళ్ళ వాటా లేదు, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వాటా. ఫిషింగ్ హార్బర్లు కానీ ఇవన్నీ ఈ రోజు కట్టిన సచివాలయాలు కావచ్చు, రైతు భరోసా, ప్రతి గ్రామంలో 98 లక్షలు సార్ ప్రభుత్వం ఇచ్చింది. సచివాలయాల్లో నుంచి మెడికల్ ప్రభుత్వ బిల్డింగ్ నెలకొల్పారు కదా సార్. మీరు ఏమంటారు? ఆదాయ వనరు సార్. ఇప్పుడు హైదరాబాద్కి సంపద సృష్టించాను అంటే దాంట్లో పన్నులు వస్తున్నాయి, దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కాబట్టి కష్టం మంచో చెడో అక్కడ కొంతవరకు సర్వైవ్ అవుతుంది. ఇక్కడ అట్లాగా మీ చేతికి డబ్బు వచ్చేది మీరు అంటున్నది అడ్డగట్టకపోతే డబ్బులు వస్తాయి కాదు. ట్యాక్స్ రెవెన్యూ ఎక్కడి నుంచి వచ్చింది సాయి గారు? పరిశ్రమలు వాటి వల్ల అది కదా. అది ఇప్పుడు ఆ దానికి సంబంధించిన అంటూ 162 కంపెనీలు గ్రౌండ్ అయినాయి సాయి గారు. 162 కంపెనీలు. ఏదో మీరు ఒకసారి DPIIT అనే వెబ్సైట్ లోకి వెళ్తే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ లెక్కలన్నీ ఓకే. నేను అనేది ఇదివరకటి రోజుల్లో చంద్రబాబు గారి టైంలో 50,000 కోట్లు ఉంది, మేము వస్తాం 70-80,000 కోట్లు వచ్చింది. రేపు పొద్దున 1,10,000 కోట్లు సంపాదిస్తాం ఈ 5 ఏళ్లలో. ఇట్లాంటి ఒక అంచనాతో మీరు హామీలు ఇచ్చారా? లేకపోతే కనుక మేము హామీలే అది వస్తే వస్తుంది లేకపోతే లేదని? మేమేం అలివేగానే హామీలు ఇవ్వలేదు కదా సాయి గారు. మేము అలివేగే హామీలు ఇచ్చిన దాని వల్ల వాళ్ళని ట్రాప్ లోకి లాగారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంకో 4 ఎక్కువ ఇచ్చారు, అంత మించి మాకంటే ముందు ఎప్పుడు వాళ్ళు 6 నెలల క్రితమే ఇచ్చారు సార్ సూపర్ 6. మీరు ఎంత ముందే ట్రాప్ వేశారు కదా. ఇప్పుడు మీరు వాళ్ళని లాగాక వాళ్ళు ఇందులోకి వచ్చాక మీరు తగ్గించారు తెలివిగా. మేము 2014లో కూడా మా నాయకులే చెప్పారు, నన్ను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఏది వాళ్ళు చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తా అన్నాడు, డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ వృత్తి, వీటిలో మనం కూడా చెప్తేనే అధికారంలోకి వస్తాం, లేకపోతే రావు అని చెప్పినా అవి మనం చేయలేమని ఇవ్వలేము. మేము 2014 మేనిఫెస్టో 19లో ఎస్ రెవెన్యూ ఎంత ఇవాల్టి రోజున మీరు ఇప్పుడు ఇస్తామంటున్న ఈ పథకాలకు ఇస్తున్న డబ్బులు ఇప్పటిదాకా అప్పు చేసి ఇచ్చారు. ఈ ట్రిప్ చేయకుండా తీరుస్తారా, కడతారా? ఇవ్వలేదు సాయి గారు. మేము తెచ్చిన 2.5 కోట్ల రూపాయల అప్పులు 1,40,000 కోట్లు అసలుకం వడ్డీకి కట్టాం సాయి గారు. 1,40,000 కోట్లు అసలుకం వడ్డీకి కట్టాం. 2.5 లక్షల కోట్లు అప్పు తీస్తే కోవిడ్ 2 సంవత్సరాలు మీకు తెలుసు.